హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజు ప్రవీణ్ అఫీషియల్. మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చుంటే ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా. ఇప్పటికీ ఇదేంటంటే మేము ఎగ్జిబిషన్కి వెళ్తున్నాము. ఇక్కడ మెట్రో స్టేషన్లో మేము కార్డ్ రీఛార్జ్ చేసుకుంటున్నాము. ఏంటంటే మనం ఏదైనా పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఓన్ వెహికల్స్ కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూస్ చేస్తే కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట వెళ్ళడానికి రావడానికి. సో మేము మెట్రోని చూస్ చేసుకొని ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ నుమాయిష్ ఎగ్జిబిషన్ వచ్చేసి నాంపల్లిలో అవుతుంది కదా, కానీ మనం నాంపల్లికి టికెట్ తీసుకోకుండా గాంధీ భవన్ దగ్గరికి తీసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట. అంటే గేట్ నెంబర్ 2 అజంతా గేట్ ఉంటుంది కదా, అక్కడికి డైరెక్ట్గా వెళ్ళిపోతాం. అసలు చూసారా ఎంత క్రౌడ్ ఉందో, భయం వేసింది నాకైతే. నేను వీళ్ళ మధ్యలో ఎక్కడ తప్పిపోతాను. ఇప్పుడు గాంధీ భవన్ దగ్గర అయితే దిగాము. చూసారా అసలు వీళ్ళందరూ నాంపల్లి ఎగ్జిబిషన్కి వచ్చిన వాళ్ళే. ఇంకా ఇక్కడ మస్తు ట్రాఫిక్ ఉండిపోయింది. అసలు మొత్తం రోడ్స్ అన్ని బ్లాక్ అయిపోయి, హెవీ వెహికల్స్, ఓన్ ట్రాన్స్పోర్ట్స్ ప్రతి ఒక్కటి కూడా చూస్తుంటేనే అసలు నేను షాక్ అయిపోయాను అండ్ హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మేము బైక్ వేసుకొని రాలేదు. ఒకవేళ అట్లా వచ్చుంటే ఖచ్చితంగా ఇక్కడే రోడ్డు మధ్యలో విరుక్కొని పోయేవాళ్ళం ట్రాఫిక్కి. గెట్ సెట్ గో ఫర్ షాపింగ్. సో ఇప్పుడైతే మేము ఎగ్జిబిషన్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ మనము ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ చూస్తాము. ఆల్మోస్ట్ ఒక 3-4 పిల్లర్స్ వరకు ఇవే ఉంటాయి. మనం లోపలికి వెళ్ళి చూసుకుందాంలే, ఇక్కడ వద్దు, స్టార్టింగ్లో కాకుండా లోపల చూసుకుందామంటే అది ఆబ్వియస్లీ రాంగ్. ఎందుకంటే మనకి లోపల ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఎక్కడా కనిపించదు. సో వీలైనంత వరకు మీరు ఇయర్ రింగ్స్ తీసుకోవాలనుకున్నా, నెక్ పీసెస్ తీసుకోవాలనుకున్నా కూడా ఇక్కడే చూసేయండి. ప్రైస్ రేంజ్ వచ్చేసి 100 నుంచి 300 లోపలే ఉంటాయి. మ్యాక్స్ అన్ని 150 లోపలే వచ్చేస్తాయి. కొంచెం ముందుకు వస్తే హ్యాండ్ బ్యాగ్స్ కనిపిస్తాయి. ఇవన్నీ ప్రైస్ రేంజెస్ మనకి 200 నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. 200 నుంచి 400 వరకు మాత్రమే. ఇక్కడ బ్యాంగిల్స్ చూసారా ఎంత బాగున్నాయి. ఇవి వచ్చేసి అన్ని కంప్లీట్లీ హ్యాండ్ మేడ్ అంట. ఇవి కూడా సేమ్ ప్రైస్ రేంజెస్ 150 నుంచి స్టార్ట్. ఒక్క పేరు 300, 200, 400 అట్లా ఉన్నాయి. అండ్ ఇవన్నీ చాలా బాగా కనిపిస్తున్నాయి. దగ్గర నుంచి చూస్తుంటే మస్తు అట్రాక్టివ్గా అనిపించినాయి. కాకపోతే నా దగ్గర చాలా బ్యాంగిల్స్ ఉన్నాయి. ఆల్రెడీ మా అమ్మమ్మ ఎక్కడికి వెళ్ళినా సరే నా కోసం, మమ్మీ కోసం బ్యాంగిల్స్ తీసుకొస్తుంది. ఇంకా అందుకోసం నేను తీసుకోలేదు. నిజంగా అమ్మాయిలు ఏ షాపింగ్కి వెళ్ళినా ప్రతి ఒక్కటి షాప్ చేయాలి అని అనుకుంటున్నారు కదా. ఇక్కడ నేను చూస్తున్నా అనమాట మినిమల్ జ్యువెలరీ. ఇది వచ్చేసి సింగిల్ పెండెంట్తో ఉన్నాయి. కాకపోతే కలర్ షేడ్ అవుతాయి, పర్లేదు తీసుకోవచ్చు. మనకి ఇవి 80, 100, 150 లోపలే ఇస్తున్నారు అనమాట. చాలా బాగున్నాయి. నేనేమేమి తీసుకున్నాను అనేది అది ఒక హాల్ చేద్దామని అనుకుంటున్నా. కొంచెం ముందుకు వస్తే ఈ ఫ్లవర్ డెకార్ ఐటమ్స్ ఇంకా పర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మ్యాక్స్ బయటే దొరికేస్తాయి. మీరు కావాలి అని అనుకుంటే బయటే షాప్ చేయండి. లోపల చూద్దాము అని అనుకుంటే ఇవన్నీ ఏమి ఉండవు లోపల. ఇంకా ఇక్కడ చూస్తున్నారా 8:30 అవుతుంది. మస్తు రష్ అంటే రష్ ఉంది. ఇక్కడ మొత్తం లైటింగ్, డ్రెస్సెస్ ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి. మీరు ఒకవేళ ప్లాన్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా క్యాష్ని క్యారీ చేయండి. కార్డ్స్, యూపీఐ పేమెంట్స్ ఇవన్నీ ఇక్కడ అవ్వట్లేదు. ఎందుకంటే హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ వస్తారు కాబట్టి నెట్వర్క్ ఇష్యూస్ వచ్చి ఇంకా సర్వర్స్ మొత్తం బిజీగా ఉండి పేమెంట్స్ అనేది డిక్లైన్ అవుతున్నాయి. సో మనం ముందే క్యాష్ని హ్యాండీ పెట్టుకుంటే బాగుంటుంది. లోపలికి వెళ్ళినప్పుడు ఈజీగా షాపింగ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మేము ఎగ్జిబిషన్ దగ్గరకు వచ్చి 1 hour అవుతుంది. ఇంకా నేను బయటే ఉన్నా, లోపలికి కూడా ఎంటర్ అవ్వలేదు. అంటే అంత బాగున్నాయి ఇక్కడ అన్ని చూస్తున్నాం. ఇవన్నీ కూడా 100, 150లో మాత్రమే ఉన్నాయి. మినిమల్ జ్యువెలరీ తీసుకోవడానికి అయితే బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అండ్ మేమైతే ప్రెసెంట్ అజంతా గేట్ నెంబర్ 2 ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ దగ్గర ఉన్నాము. గేట్ నెంబర్ 2 నుంచి మేము ఎంటర్ అయ్యామన్నమాట. టికెట్స్ కూడా క్యాష్ పెట్టి తీసుకోవాలంట. నేను అనుకున్నా ఇంకా లోపలికి వెళ్ళలేమని, కానీ పక్కన లెఫ్ట్ సైడ్ లో ఒకటి ఉందన్నమాట కౌంటర్. ఆ కౌంటర్ దగ్గర యూపీఐ పేమెంట్స్ చేసి మనం టికెట్స్ తీసుకోవచ్చు. నిజంగా మనం ఎంత అలవాటు పడిపోయాం కదా యూపీఐ పేమెంట్స్ కి. ఎక్కడికి వెళ్ళినా కూడా క్యాష్లెస్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు మేము టికెట్స్ తీసుకున్నాము. ఒకరికి 40 రూపీస్ అనమాట అడల్ట్స్ కి. అండ్ 5 years లోపల ఉండే పిల్లలకైతే ఫ్రీ టికెట్. అమ్మాయిలకి అబ్బాయిలకి సెపరేట్ ఉంటాయి అనమాట చెక్ ఇన్ కి. సో చెక్ ఇన్ చేసిన తర్వాత హియర్ వి గో లోపలికి వచ్చేసాం. నిజంగా లోపలికి వెళ్ళలేమేమో అనిపించింది, మనీ లేవు కాబట్టి. సో అమ్మయ్య మేము లోపలికైతే ఇప్పుడు వచ్చేసాం. ఇక్కడ చూస్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్. మనకి ప్రతి ఒక్క ఐటమ్ కూడా దొరికిపోతుంది. బెస్ట్ ఏంటంటే ఇంట్లో తినేసి స్టార్ట్ అవ్వండి. తిన్న తర్వాత ఇక్కడ నడవడానికి చాలా ఓపిక కావాలి కదా. ఇక్కడ ఏ ప్రోడక్ట్ ముట్టుకున్నా కూడా మనకి 80, 100లోనే ఉన్నాయి. ఎగ్జిబిషన్ కాబట్టి అంతే ఉంటాయి ప్రైజెస్. ఎందుకంటే అందరం తీసుకుంటాం కాబట్టి. మేము చూస్తున్నాం లోపల కొన్ని షాప్స్ ఉన్నాయి. ఆ షాప్స్ దగ్గర ఎలా అంటే అప్పడాలు, పూరీలు ఇవన్నీ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. చూసారా అప్పడాలు? ఒక్కొక్క పెద్ద పెద్ద ప్లేట్, మండి ప్లేట్స్ ఉంటాయి కదా, అంత సైజులో ఉన్నాయి అప్పడాలు. నిజంగా మేము చూసి అయితే ఇన్ని గనం తింటామా అని అనుకున్నాం. ఆ అప్పడంలో వాళ్ళు మసాలా వేసి ఇస్తున్నారు. టేస్ట్ బాగుంది. అది వచ్చేసి మాకు 120, 150 పడింది అనుకుంటా. ఇంకా స్టార్ట్ చేసి
చేసేద్దాము షాపింగ్. లోపలికి వచ్చామో లేదో మొత్తం అమ్మాయిల కలెక్షనే ఉంది. పాపం అబ్బాయిలకి ఏమీ లేవు అని చెప్పలేను, కానీ నార్మల్గా ఉన్నాయన్నమాట. అంత షాప్స్ ఏం లేవు వాళ్ళకి. స్టాల్స్ తక్కువ ఉన్నాయి బాయ్స్కి. అండ్ ఇక్కడ పిస్తా హౌస్ వాళ్ళది కూడా ఉంది రెస్టారెంట్. డెకార్ అంతా చాలా బాగుంది. నిజంగా నైట్ టైం వచ్చి చాలా మంచి పని చేసాం, ఎందుకంటే ఆ లైటింగ్స్ చాలా బాగున్నాయి అట్రాక్టివ్గా. ఈ మసాలా చాయ్ అంట, ఇది వచ్చేసి పింక్ దమ్ టీ అని చెప్పి ఏదో చెప్పారు, నాకు అది అర్థం కాలేదు. ఇక్కడ ఎక్కువగా ముస్లిమ్సే ఉన్నారు, ఎందుకంటే నాంపల్లి వీళ్ళకి చాలా దగ్గర. అక్కడ మొత్తం వాళ్ళే ఉంటారు కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళు వస్తూ ఉంటారు. ఇంకా చూస్తున్నారు కదా, సంక్రాంతి కాబట్టి అన్ని డెకరేషన్స్ కూడా దానికి రిలేటెడే పెట్టారు. అలా కొంచెం ముందుకు వస్తే హనీ షాప్ కనిపించింది. మొత్తం న్యాచురల్ అంతా కాశ్మీర్ నుంచి తీసుకొని వచ్చారంట. సెట్ చూసారా, నాకు ఇది చూస్తుంటే యజ్ఞం మూవీ గుర్తొచ్చింది. దాంట్లో గోపీచంద్ బెలూన్స్ పలగొట్టేసి టెడ్డీ బేర్ తీసుకుంటాడు కదా, సో ఆ సీనే గుర్తొచ్చింది అనమాట. ఇక్కడ వాళ్ళు పెసర్లు ఇస్తారనమాట 6. ఆ పెసర్లోకి గన్ షాట్తో బెలూన్స్ పగలగొట్టాలి, అది 100 రూపీస్. అండ్ ఇక్కడ ఆర్చరీ కూడా ఉంది. దీన్ని మనం ఎల్లో కలర్ దాంట్లో వేస్తే, అంటే వాళ్ళు 6 ఇస్తారు, 6లో 5 రావాలంట. 5 వస్తే మనకు ఒక టెడ్డీ బేర్ ఇస్తారంట. సో అలా ఎలా పాసిబుల్ అవుతుంది? 6లో 5 అంటే చాలా కష్టం కదా. ఇంకా మేము మనీ వేస్ట్ అయితే చేసుకున్నాము, ఏమీ రాలేదు. వాళ్ళు మొత్తం కొంచెం స్పామ్ చేశారనిపించింది మాకైతే. ఇది చూస్తున్నారా, ఇవన్నీ 700 600 అంట. కొంచెం ఎక్కువగా అనిపించింది, కానీ బాగున్నాయి, మొత్తం హ్యాండ్ మేడ్. ముందుకు వచ్చి చూస్తున్నాం, అన్ని షాప్స్ ఉన్నాయి. ఈ షాప్స్లలో మొత్తం సేమ్ కాస్ట్లు పెట్టారు. మధ్య కట్ షూస్ మీద ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ వచ్చి ఉన్నాయి కదా, ఇవి ట్రెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు. ఇంకా కొంచెం ముందుకు వచ్చి చూస్తే వీళ్ళు చిప్స్, హాట్ చిప్స్, బనానా చిప్స్, స్వీట్స్, ఇవన్నీ కాజు కట్లీ ఇంకా ఏవేవో పెట్టారు, అవన్నీ ట్రై చేసాము. కానీ ఎగ్జిబిషన్ కదా, ఇంతమందికి ఇన్ని ప్యూర్గా ఉంటాయో లేదో అని మాకు డౌట్ వచ్చి మేము తీసుకోలేదు. కొంచెం ముందుకు వస్తే మొత్తం కిచెన్కి సంబంధించినవన్నీ ఉన్నాయన్నమాట. అంటే పక్కకి స్టాల్స్, ఫుడ్ సెక్షన్ ఒక దగ్గర ఉన్నాయి, ఇంకా షాపింగ్ ఒక దగ్గర, హోమ్ డెకార్ ఒక దగ్గర, కిచెన్ వేర్ ఒక దగ్గర. ప్రతి ఒక్క దానికి ఇట్లా స్టాల్స్ పెట్టారు, 1 2 3 4 అని చెప్పి. వాళ్ళు నంబరింగ్ ఇచ్చుకుంటూ ఈజీగా ఉంటుంది వాళ్ళ షాప్ నెంబర్ గుర్తుపెట్టుకోవడానికి. ఇక్కడ చూస్తున్నారు ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి 100 నుంచి స్టార్ట్. ఇది వచ్చేసి 150 అంటే నాకు చాలా బాగా నచ్చింది. తన్ని నేను బార్గెన్ చేసి 130 కన్నా ఇవ్వండి అని అంటే అస్సలు ఇవ్వలేదు. ఇంకా చాలా బాగుంది కదా అని అనిపించి నేను వీడియో అయితే తీస్తున్నా. ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఏంటో చూస్తే బాగుంటాయి, కానీ పట్టుకొని హ్యాండిల్ చేయాలంటేనే చాలా కష్టం. ఎందుకంటే గ్లాస్ వేర్ కాబట్టి ఎప్పుడు కింద పడిపోతే తెలియదు, మనం అసలే సరిగ్గా యూజ్ చేయము. మనకి అంటే కొంచెం అటు ఇటు పోయినా కూడా మొత్తం పగిలిపోతాయి కదా. ఇంకా ఇక్కడ మినియేచర్వి కడాయిస్ అవి ఇవి క్యూట్ అనిపించినాయి నాకైతే. పిల్లలు చూసారా ఐస్ క్రీమ్ గురించి గొడవ పడుతూ ఉన్నారు. సిస్టర్స్ సిబ్లింగ్స్ ఉంటే ఇట్లనే అవుతుంది కదా మనకి. ఇక్కడ అసలు ఏది పట్టుకున్నా మేడం జాగ్రత్త, హ్యాండ్ మేడ్ అది ఇది అనే చెప్తున్నారు. నిజంగా అవి హ్యాండ్ మేడో కాదో తెలియదు, కాకపోతే అన్నీ చాలా డిఫరెంట్గా యూనిక్గా అనిపించినాయి చూస్తుంటే. కానీ ఆ ఒక్క సైకిల్కి, ఆ ఉండ బుల్లెట్ బైక్కి వాళ్ళు 1700 to 2000 అని చెప్తున్నారు. చాలా కాస్ట్లీ అనిపించింది, ఇంకా అవి తీసుకోలేదు నేనైతే. ఇంకా చూస్తున్నారా ఇక్కడ బుర్జ్ ఖలీఫా, ఇంకా అన్ని హోటల్స్, మళ్ళీ ఇంకా తాజ్ మహల్, బుల్లెట్, ఇవన్నీ బైక్స్ కూడా ఉన్నాయి. ఇవి వాళ్ళు నిజంగానే క్రాఫ్ట్ చేసినట్టు అనిపించింది నాకైతే. నేను ఒక హోమ్ డెకార్ సిరీస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను, దానికి ప్లాన్ చేశాను, ఇంకా అవ్వలేదు. ఈ చూసారా ఇక్కడ మిర్రర్ ఉంది, ఇది వచ్చేసి ఫుల్ మిర్రర్. దీనికి వచ్చేసి 17,000 చెప్పారు వాళ్ళు. అసలు 17,000 అంటే నాకు కొంచెం ఎక్కువే అనిపించింది. మొత్తం ప్లేవుడ్ ఇంకా వుడెన్తో చేసిన క్రాఫ్ట్లే అనమాట. ఈ బాబు చూసారా, వాడికి ఆ ట్రాక్టర్ కావాలంట, వాళ్ళ మమ్మీతో ఒకటే గోల్ కావాలి తీసుకో అని. అండ్ ఇక్కడ ర్యాక్స్, ఇంకా చిన్న చిన్న ప్లేట్స్, డెకార్ ఐటమ్స్, ఇవన్నీ కూడా బాగున్నాయి. ఈ సెట్స్ అన్ని వచ్చి 2000 రూపీస్ కాస్ట్ చేశారు. నేను దీంతో కాసేపు ఆడుకుంటున్నా. సరే అప్పటి కాలం ఫోన్స్, ఇంకా ఇది రేడియోది, ఇవన్నీ కూడా ఉన్నాయి. మేము అలా ముందుకైతే ఇంకా వస్తున్నాము. ఇక్కడ 1000 రూపీస్కి 3 కుర్తీస్ అని చెప్పి అన్నారు. మనం నార్మల్గా ఏజియోలో కానీ లేకపోతే ట్రెండ్స్లో కానీ తీసుకుంటాం కదా, అలాంటి టాప్స్ ఇక్కడ 1000కి 3 అని చెప్పి అన్నారు అనమాట. లైటింగ్ చూస్తే అసలు నిజంగా బాగా అనిపించింది, చాలా అంటే చాలా ఎంజాయ్ చేసా. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ చూసారా, ఇవి కూడా హ్యాండ్ మేడే అని చెప్పారు. ఇవి వచ్చేసి 300 నుంచి 400 అని చెప్పారనమాట. నాకైతే ఇది వైట్ది నచ్చింది, కాకపోతే అది ఎక్కడ ఖరాబ్ అవుతుందో, అంటే వాషబుల్ కాదు కదా, సో అందుకోసం అని చెప్పి ఇంకా ఈ బ్లాక్ది చూస్తున్నా, కానీ బ్లాక్ది కూడా అంత నచ్చలేదు. ఇక్కడ ముందుకు వస్తే ఇక్కడ ఒక అంకుల్ ఉన్నాడు, ఈయన చూపిస్తున్న డిఫరెంట్ వెరైటీస్. ఇక్కడ ఒక్క ప్రోడక్ట్తోని ఇవన్నీ కూడా చేయొచ్చు
ఈజీగా అని చెప్పి నిమిషంలో అన్నీ ప్రిపేర్ చేయొచ్చు, ఇట్లా ఉంటుంది, దీంతో ఇది చేయొచ్చు, దీన్ని ఇట్లా స్పిన్ చేస్తే ఈ రకంగా వస్తాయని అన్నీ చెప్తున్నాడు. ఇది వచ్చేసి 70 రూపీస్ ఉంటుంది మా, ఒక్కసారి ట్రై చేయండి అంటే. జస్ట్ అంకుల్ చూపించండి అంటే అన్నీ వేసి చూపిస్తున్నాడు ఇక్కడ. నిజంగా వీళ్ళకి చాలా ఓపిక ఉంటుంది కదా, ఎగ్జిబిషన్లో హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ వస్తారు, వీళ్ళందరికీ చూపించాలి, ఎవరు ఏం తీసుకుంటారో తీసుకోరో టైం పాస్కి వస్తారో తెలీదు, కానీ నిజంగా ఇట్లాంటి ప్లేసెస్లో సేల్ చేయాలి ప్రోడక్ట్ అని అంటే ఆ మాత్రం ఓపిక ఉండాల్సిందే. లేదు అంకుల్ నేను ఇలాంటివి చాలా తీసుకున్నాను, నాకు ఇప్పుడు ఏమొద్దు అని అన్నా కూడా పర్లేదమ్మా నువ్వైతే చూడు అని చెప్పి చూపిస్తున్నాడు. ఇంకా కొంచెం ముందుకు వస్తే గేమింగ్ అనమాట. ఇక్కడ అన్నీ ఉన్నాయి, చిన్న పిల్లలకైతే బాగా టైం పాస్ అవుతుంది, మీరు పిల్లల్ని తీసుకొని వస్తే మస్త్ ఎంజాయ్ చేస్తారు వాళ్ళైతే. ఇక్కడ కొంచెం స్విమ్మింగ్ కాంటెక్స్ట్, ఇంకా తర్వాత చిన్న చిన్న రైడ్స్, కార్డ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. వీళ్ళకి అరౌండ్ 200 అలా వీళ్ళు చార్జ్ చేస్తే క్రేజీ ప్లేస్లో బాగా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళని తీసుకురావాల్సిందే ఖచ్చితంగా. అండ్ ఇక్కడ వీళ్ళు వాటర్లో ఇట్లా చిన్న బోట్స్ తయారు చేసి పిల్లల్ని దీంట్లో ఆడిపిస్తున్నారు అనమాట. అయినా వస్తారేమో మీకు చూద్దాము అని అనుకుంటే ఆ పిల్లలు రాలేదు, ఇంకా వీడిని పిలిస్తే వచ్చాడనమాట. చూస్తున్నారా వాళ్ళు ఇట్లా సర్కిల్గా తిప్పుతూ ఉంటే వాళ్ళకి మూవ్ అవుతూ ఉంటుంది వాళ్ళ బోట్, ఇంకా ముందుకి వెనక్కి వస్తూ ఉన్నారు. సడన్గా కరెంటు పోయింది, చాలా భయం వేసింది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి టైమింగ్స్ ఉంటాయి కదా, యాక్చువల్లీ ఈవినింగ్ 3 o'clock నుంచి 11 వరకు ఉంటాయి వీకెండ్స్లో, సాటర్డే సండే రోజు. నార్మల్ డేస్లో అంటే రెగ్యులర్ డేస్ మండే నుంచి ఫ్రైడే వరకు అయితే ఈవినింగ్ 3 o'clock నుంచి నైట్ 9:30 వరకే లాస్ట్. ఇంకా వీకెండ్ కాబట్టి కొంచెం ఒక 2 hours పెంచారనమాట. ఇప్పటికీ టైం అయిపోయింది, 11 అవుతుంది, ఇంకా అందరూ చూస్తూనే ఉన్నారు, కొంటూనే ఉన్నారు. షాప్స్ అన్నీ కూడా ఫుల్ రష్గా ఉన్నాయి. షాపింగ్ చేయడం ఏమో కానీ కాళ్ళు అయితే చాలా నొప్పిగా ఉన్నాయి, ఇదంతా తిరగాలంటే మస్తు ఓపిక ఉండాలి. నేను మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేసి వచ్చి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడికి వచ్చేసాను కాబట్టి కొంచెం రెస్ట్ లేకుండా ఉండింది, అందుకోసం ఎక్కువగా స్ట్రెయిన్ అనిపించింది నాకైతే. వచ్చింది అసలైన ఎంజాయ్మెంట్, అసలు ఈ వైబ్సే వేరు. ఇక్కడ మొత్తం డీజే సాంగ్స్ పెట్టారు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. రోలర్ కోస్టర్, ఇంకా జైంట్ వీల్, ఇంకా పిల్లలకి ఇవన్నీ ఆడుకోవడానికి, ఇంకా కప్ ఇంకా సాసర్ అది ఉంటుంది కదా, అది ఇట్లా తిరుగుతుంటే మస్తు క్రేజీగా అనిపించింది నాకైతే అడ్వెంచర్స్ చేయడం ఇష్టం లేదు, కానీ మాతో వచ్చిన ఫ్రెండ్స్ ఇంకా మా వాళ్ళైతే మంచిగా అంటే మంచిగా ఎంజాయ్ చేశారు. అసలు ఇప్పుడు టైం 11 అవుతుంది, ఈ టైంలో క్లోజ్ చేయాలి, ఇంకా లాస్ట్ కాబట్టి ఫుల్ రష్ ఉండిపోయింది. అంటే వచ్చిన వాళ్ళందరూ ఎంజాయ్ చేయాలి కదా, అంటే అడ్వెంచర్స్ ఇవన్నీ కూడా మిస్ అవ్వద్దు కదా, అందుకోసం అని చెప్పి వాళ్ళు క్యూస్ అయితే కట్టిండ్రు దానికి పేమెంట్ చేయడానికి, ఇంకా దాంట్లో ఎంజాయ్ చేయడానికి. సో మీరు కూడా ఒకవేళ రావాలి అని అనుకుంటే ఈ నుమాయిష్ వచ్చేసి మనకి January 1st దీన్ని స్టార్ట్ చేశారనమాట. January 1st నుంచి ఇది February month 15th వరకు ఉంది, అంటే ఆల్మోస్ట్ ఒక 45 days అనమాట. సో వీలున్నప్పుడు మీరు వెళ్ళి ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు. క్రేజీగా ఎంత బ్రతిమలన్నా నేనైతే రాలేదు, నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి అడ్వెంచర్స్ అంటే కొంచెం భయం, సో అందుకోసం అని చెప్పి నేను రాలేదు. చూసారా ఇవన్నీ ఎంత బాగున్నాయో, క్యూట్గా చిన్నపిల్లలు అయితే మస్తు అట్రాక్ట్ చేస్తున్నాయి, పిల్లలు అయితే బాగా ఏడుస్తున్నారు. అండ్ ఇక్కడ పోలీస్ వాళ్ళు కూడా నిల్చున్నారు అనమాట, టైం అయిపోతుంది అన్ని క్లోజ్ చేయాలని చెప్పి. ఇంకా చూసారా అది కూడా తిరిగి ఇంకా కిందికి వచ్చేస్తుంది, ఈ టైంలో ఇంకా అన్నీ క్లోజ్ చేసేస్తారు, మొత్తం అన్ని వ్రాపప్ చేసేసి మళ్ళీ రేపు ఈవినింగ్ 3 o'clockకి స్టార్ట్ చేస్తారనమాట. సో టైమింగ్స్ గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ డే వచ్చేసి మనకి సాయంత్రం 3 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ నైట్ 9 వరకు. ఓన్లీ వీకెండ్స్లో అంటే సాటర్డే ఇంకా సండే ఈ 2 రోజులు మాత్రమే. ఈవినింగ్ 3 o'clock దగ్గర నుంచి చూసుకుంటే మీకు 11:30 వరకు అయితే ఉంటుందన్నమాట. ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఒక గ్యాంగ్ని తీసుకొని వెళ్తే అయితే మస్తు ఎంజాయ్ చేయొచ్చు, నేనైతే అదే చెప్తా. మా ఫ్రెండ్స్ అందరితో నేను మస్తు ఎంజాయ్ చేసిన, కాకపోతే ఈ అడ్వెంచర్సే నేను మాత్రం అస్సలు ఎక్కలేదు, వెనక వస్తున్నారు మన వాళ్ళు ఒక్కొక్కరు, అసలు చాలా అంటే చాలా భయం నాకు. ఇది చూసారా ఇది కూడా ఎక్కి మన వాళ్ళు ఎంజాయ్ చేసి అన్నీ ఎంజాయ్ చేసినాం. మేము టైం మర్చిపోయినాం అసలు. 7 o'clock 7:30కి వచ్చి ఇప్పుడు టైం 11:15 అవుతుందంటే మీరే అర్థం చేసుకోండి ఎంత బాగుంటుందో. అంటే ఇక్కడ ఈ షాపింగ్లో మహిమ పడి ఇంకా ఇవన్నీ చూసుకుంటూ ఉండి మనం టైమే మర్చిపోతాము. గ్యాంగ్ ఏం చేసిందంటే పాప్కార్న్ తీసుకొని ఇంకా అది ఒక్కొక్కటి తింటూ మొత్తం తిరిగేశారనమాట. 2 ప్యాకెట్స్ ఒక్కొక్కరు తీసుకున్నారు, మొత్తం ఖతం చేసేసారు అంతే, ఇదంతా అయిపోయేలోపు. సో ఇంకా లాస్ట్ కదా కొంచెం ఫాస్ట్గా తిరిగేసి అప్పటికే ఆగిపోయింది. రైడ్స్ అడ్వెంచర్స్ అంటే లైఫ్లో ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేయాల్సిందే. ఇన్ కేస్ మీకు అంత అడ్వెంచర్స్ అన్నీ ఫేస్ చేయాలి, ఎంజాయ్ చేయాలి, ఇవన్నిటికి నేను కొంచెం బ్రేవ్గా ఉండి అన్నీ ఇది చేస్తాను అని అనుకుంటే ఖచ్చితంగా ఇది మీకు మంచి స్పాట్. ఈ వీకెండ్లో అయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ
ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చి ఉంటే మీరు మస్తు ఎంజాయ్ చేయగలుగుతారు. షాప్స్ అన్నీ క్లోజ్ చేస్తున్నారు, అయినా మేము వెళ్ళట్లేదు. ఇంకా వెనక నుంచి పోలీస్ వాళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టుకొని అందరినీ ఇంకా వెళ్ళండి అని చెప్పి మైక్స్లో అనౌన్స్మెంట్లు చేస్తున్నారు. లాస్ట్లో ఈ పీచ్ మిఠాయి చూస్తున్నాము, సేల్ చేయడానికి కాదంట, వాళ్ళ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నారు. నేను అనుకున్నా తిందాము అని చెప్పి, కానీ ఏం చేస్తాం, ఇంకా వాళ్ళ కోసం కాబట్టి ఇంకా మనం ఏం అనలేదు. అసలు ఇది చూస్తుంటేనే అది థ్రెడ్స్ లాగా ఎంత బాగా వస్తుంది కదా. నేను కూడా ఒకసారి ట్రై చేశాను, బాగుంది. కాకపోతే అది వీడియో తీయలేదన్నమాట. జస్ట్ స్టార్టింగ్లో వాళ్ళు ఒక స్టిక్కి ఇట్లా లోపల నుంచి పెడతారు, పెట్టిన తర్వాత అది ఒక్కొక్క థ్రెడ్ లాగా మొత్తం వచ్చేస్తూ ఉంటుంది, మొత్తం పీచ్ మిఠాయి రెడీ అయిపోతుంది. చూసారా, ఇప్పుడు మొత్తం పవర్ అంతా కట్ చేసేసారు. ఇంకా అందరూ బ్యాగ్స్ లగేజెస్ అన్నీ పట్టుకొని ఉన్నారు. ఇక్కడ మనకి యూనియన్ బ్యాంక్ది బ్యాంక్, ఏటీఎం, ఎల్ఐసి స్టాల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు మనీ విత్డ్రా చేసుకుంటే కూడా చేసుకోవచ్చు. మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ తెలంగాణ స్టోర్ అని చెప్పి ఉంది, ఇది లాస్ట్లో ఉంది కదా, మేము చూడలేదు దీంట్లో ఏమేమి ఉన్నాయని చెప్పి. చూసారా అసలు మొత్తం పబ్లిక్ వేస్ట్ అంతా ఎక్కడ పడితే అక్కడ వేసేసారు. నిజంగా వీళ్ళన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ రేపు స్టాల్స్ అన్నీ యథావిధిగా ఓపెన్ చేస్తారు. ఎంత కష్టం ఉంటుంది కదా. పోలీస్ వాళ్ళు అయితే ఇంకా వాళ్ళకి డ్యూటీ పడింది, డే లేదు నైట్ లేదు, మొత్తం ఇక్కడే స్పెండ్ చేస్తున్నారు వాళ్ళు. అలా పిస్తా హౌస్ దగ్గరకు వచ్చాను. నేను స్టార్టింగ్లో చెప్పాము కదా మొత్తం లైటింగ్స్ ఉండే, ఇప్పుడు లైట్స్ అన్నీ ఆఫ్ చేశారు, జస్ట్ పిస్తా హౌస్ అని ఒకటే కనిపిస్తుంది. ఇంకా ఇది అనమాట, మేము ఎంజాయ్ చేసినాం మస్తుగా. మీరు కూడా మీ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయండి. ఇక్కడ ఒక స్టంట్ జరిగింది, మేము టైం 11 అవుతుంది హరియప్ అనుకుంటూ చెప్తానే ఉన్నాం ఫ్రెండ్స్కి, కానీ వినలేదు. ఆల్రెడీ ఇప్పుడు 11:30 అయింది. లాస్ట్ మెట్రో ఉండే, మేము బయటకు వచ్చేసరికి ఇంకా అది పైనుంచి అలా వెళ్ళిపోతుంది. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక్కడ టైం వచ్చేసి 11:30. ఇక్కడ ఆటోస్, క్యాబ్స్ ఏమీ బుక్ అవ్వట్లేదు. బస్సెస్ అయితే మొత్తం క్లోజ్ చేస్తారు. ఇక్కడ అంతా అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఆల్మోస్ట్ ఒక 200 మెంబర్స్ అనుకుంటా, మొత్తం ఇట్లా క్యూలో అందరు కలిసి వెళ్తూనే ఉన్నారు. అటు ఇటు చేసి నాంపల్లి వరకు వచ్చేసాము. నాంపల్లి నుంచి అసెంబ్లీ ఇవన్నీ నడుచుకుంటూనే వచ్చాము. కేస్ మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వద్దాము అని అనుకుంటే ఆన్ టైంలో షాపింగ్ కంప్లీట్ చేసుకొని హ్యాపీగా మెట్రోలో వెళ్ళొచ్చు, లేదంటే మాలాగే తెచ్చుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఇన్ కేస్ మనం 2 వీలర్ 4 వీలర్ తెచ్చుకున్నా కూడా అది పార్కింగ్కి కష్టం అవుతుంది, అండ్ అక్కడ రోడ్ మీద మొత్తం మనం స్టక్ అయిపోతాం. అందుకోసం అని చెప్పి ఆన్ టైంలో వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సార్ కదా, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సంజు ప్రవీణ్ అఫీషియల్ అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.